రా నాన్నా. నువ్వు ఏడవనంటే వస్తా. నువ్వు వద్దన్నా ఆగవులే, రా. గాయత్రకే బాగున్నావా? అమ్మ చూడమ్మా, నువ్వు అసలు మారవే. వీడెప్పుడు ఇంతే. ఏంట్రా నాన్నా ఇలా చిక్కిపోయావు? ఇప్పుడు చెప్పు. హాస్టల్ తిండి సరిగ్గా తింటున్నావా? అబ్బే అలాంటి మొహమాటం లేదు, కుమ్మేస్తున్నావు. ఏంటోరా, ఎప్పుడో పండక్కోసారి ఇలా వస్తావు, అలా వెళ్ళిపోతావు. ఎలా ఉంటున్నావో ఏంటో. నేను బిందాస్గానే ఉన్నానే, నువ్వు బిందెలు నింపుకో. అవునరా, వచ్చినోళ్ళందరినీ బాగా ఏడిపిస్తున్నట్టున్నా. వాళ్ళతో మాట్లాడాలంటే వేరే మార్గం లేదు కదా. నేనైనా వాళ్ళని ఏడిపించాలి, వాళ్ళైనా నన్ను తిట్టాలి. బాగా ఏడిపించు, కానీ ఆ ముద్దు కృష్ణతో మాత్రం గొడవ పెట్టుకోకే. ఒరే, మీ పెదనాయనకి చిన్నాయనకి వాడంటే చాలా ఇష్టం రా. వాడితో మాత్రం మంచిగా ఉండే. ఓకే, ట్రై చేస్తా. నమస్తే బాబు. ఒరే రామగిరి అయ్యా, ఇందాక పెద్దమ్మని కలిసినప్పుడు ఆడోడు ఆ ముద్దు కృష్ణ గడితో పెట్టుకోవద్దని ఇంద్రా. అందుకే వాడు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా అంటావు. మంచి ఐడియా బాబు. కానీ నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోతే? ఆ? అది కాదురా, ఇప్పుడు నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వబోగా నా చేతిని కొట్టేస్తే ఆ? బాధేస్తుంది కదరా. ఫీల్ అవుతారు కదా బాబు. అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వబోగా నా చేతిని కొట్టేస్తే మండదా? ఆ? అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు నాకు తిరిగి ఇవ్వబోగా నా చేతిని కొట్టేస్తాడా? ఎంత ధైర్యం రా వాడికి? ఎరా ఉడుంకా బచ్చే, నీ షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వా. నేనైతే సిల్లీగా ఉంటాను, సిల్లీ ఫెలో. హనుమంతుని ముందు కాదు నీ కుప్పు గంటలు. నా పొట్టలో పొలం ఉంది కాబట్టి స్లో అయిపోయాను, కానీ ఈ స్టంట్లన్నీ ఎక్స్పర్ట్స్ చేత చేయబడుతున్నాయి. ప్లీజ్ డోంట్ ట్రై ఇట్ హోమ్. ఊకిలా ఒకటే, నేను నడిచి వచ్చినా ఒకటే రా. నువ్వు చిన్నప్పటి నుంచి కొడుతున్నావు కదా, దానికి తిరిగి చెల్లు. ఎప్పుడైనా నేనే కొట్టాలి రా, నువ్వు కొట్టకూడదు. అదే పాయింట్ మీద పడి మెక్కుతున్నావు కదా పీగలాగా. అది ఏం పీకుతావా? వాలీబాల్ తో కొడతారా? వాళ్ళకే బాల్. అవునరా, అవుకే లాల్. నాకు ఈ ప్రపంచంలో నచ్చింది రెండే రెండు. ఒకటి నువ్వు, 2 సీన్లు కట్ చేసిన ఇంగ్లీషు సినిమా. నీ సంగతి తర్వాత. ఎక్కడికి వెళ్తావరా నన్ను తప్పించుకుని? అరే అక్కడ దారి లేదురా, దొరికావరా నువ్వు. ఎక్కడికి వెళ్తావు రా? రే నువ్వు కోత మీద నేను కొండ పుచ్చుని రా. రే వద్దురా, వద్దురా, వద్దురా. ఇదేంటి? రే నువ్వు నన్ను పట్టుకుంటే నన్ను నువ్వు కాపాడినట్టు, అదే నేను పట్టుకుంటే నన్ను నేను కాపాడుకున్నట్టు రా. ఊరి నీ పిచ్చ. రూపాయి బిల్లా అది నాదే. ఒసే గిరిజ, బి సరోజ. నా పేరు బి సరోజ కాదురా, గిరిజరా. రుద్దుకోలేం. చూడండి మావయ్య, అజయ్ ఏడిపిస్తున్నాడు. రే అజయ్ ఇటు రారా. మా నాన్న చనిపోయే ముందు ఏం చెప్పారు తెలుసా చిన్నాన్న? ఏం చెప్పలే. అరే భరత్, ఏంటి అజ్జగాడు? వాడికి 100 తప్పులు ఛాన్స్ ఇచ్చా. 99 ఫినిష్, 1 బ్యాలెన్స్. తర్వాత వాడు ఫినిష్. ఈ రింగ్ టోన్ విన్నావా? ఇది పిల్లల అరుపు. ఏది వినిపిస్తా. జస్ట్ మిస్. కత్తి తీసుకుని వచ్చాడు. ఎక్కడ్రా? పద, ఇక్కడే సీరియల్ చూస్తుంటే తీసుకొచ్చా. అమ్మయ్యా, ఐ వెరీ సారీ. వద్దు నాన్న. నీకు ఫ్రెండ్ అని తెలిస్తే ఇంట్లో గుండు కొడతారు, తిండి కడ్డి కొడతారు. అందుకే నిన్ను తిడుతూ నటిస్తూ జీవిస్తూ నరకం అనిపిస్తున్నా బాబా. వద్దు నాన్న, చిన్ని బావా. నో కాంప్రమైజ్. అందరు నిన్ను తిడుతుంటే నాకు మండుతుంది.
ఆ పెద్దవాళ్ళ సంగతి వదిలేయి ఆ ముద్రిష్టగాడేంటి బావా మనల్ని ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ని చూస్తున్నాడు మనం వాడికి సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థమయ్యేట్టు చేయాలి. దానికి నా దగ్గర ఇంకో పథకం ఉంది బావా. నగదు బదిలీ పథకమా? అది వర్కౌట్ అవ్వలేదుగా. దీనికి రాజీవ్ టీ షర్ట్ పథకం వేస్తాను. ఓ యా. బావా ముద్దు బావా నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంట్రా టీ షర్ట్. మరి చీప్ లాగా ఉంది. బావా ఏంటో చెప్పేశావు, దీంట్లో ఏముందో తెలుసా? ఏముంది? టంటడాయ్. ముద్దు కృష్ణ ముద్దు కృష్ణ. బాగుందిరా. థ్యాంక్స్ రా బండ. బావా వేసుకో చూపించు బావా. ఏంద్రా నీకు నేను ఇంత పిచ్చి ప్రేమ. కరెక్టే సరిపోయిందిరా. బాగుందరా? ఎంత చండాలంగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో. బావా నీకు ఇంకో ప్రెసెంట్. చెంగేంట్రా? ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడికి. అజ్జయ్ గాడిక. ఎస్, దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా. కరెక్ట్. ఇది అజయ్ గడు వేసుకుంటాడు, పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? ఏ అజయ్ ఇటు రారా. ఈ టీ షర్ట్ నీకే, పంట చేసుకో. థ్యాంక్స్ రా. వేసుకో చూపించా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గెక్కువ, పక్కకెళ్ళి మార్చుకుంటాను. అందరూ చూడండి, ఇడు పెద్ద ఎదవా. అన్నయ్య మీ టీ షర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనకాల? పెద్ద ఎదవా. నీ టీ షర్ట్ వెనకాల? ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనక? పెద్ద ఎదవా. నీ వెనక? ముద్దు కృష్ణ. నా వెనక? పెద్ద ఎదవా. ముద్దు కృష్ణ. 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 వీడెవడండి బాబు? ఆయన నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను చిన్నాయన. మొదటిది మీకే తెలుసు, రెండోది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నమస్కారం అండి. రేపు ఉదయం మహేంద్ర నాయుడు వారి తమ్ముడు గ్వారికి వస్తున్నారు. మీరు సమాచారం అడిగారు, నేను చెప్పాను. ఈ పాప నాకంట కట్టకండి. ఇంట్లో వాళ్ళకి విషయం తెలియకూడదు. ఈ తూరి వారి ఇంటి మీదనే పడాలరా, కానీ మనం పోకూడదు. ఒక్క ఎలికని పంపిస్తాం. యాలంటే ఏనుగు పోలేని చోటి గుడక ఎలికపోతాది కదా. అయ్యా చెన్నయ్య గారు బయటికి పోతున్నారయ్యా. దాసు అయ్యా, మీరు గుడకపోయి ఆనెంబడే ఉండండి. ఆనికేమన్నా అయిందా మీ అందరూ సచ్చినోళ్ళ కింద లెక్కేసుకోండి. ఆడుతూనే ఉండండి. పెద్దోడా నడిపోడా, మీరు యోగిని కలిసండి. అట్లనే నాయన. హాయ్ బీ సరోజా. బట్టలు మార్చుకునేటప్పుడు గదిలోకి రాకూడదని మేనస్ లేదు. ఆ తలుపు బొక్క నుంచి మొత్తం క్లియర్ గా చూసి తమరు బట్టలు వేసుకున్న తర్వాత వచ్చాం. ఏడ్చావులే గానీ ఎందుకు వచ్చావో ఏడు. నేను పెద్దమ్మ రమ్మంటుంది గొడ్ల చావుడులోకి. సర్లే నువ్వు దయచేయి. గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం. లంగా కూడా గ్రీనేనే. నిన్ను Stupid idiot. నా కూతురు గదిలోకి ఎందుకెళ్ళా? నా సంగతి వదిలేమమ్మా. అసలు నేను వెళ్ళంగానే టక్కన ఓని తీసి పక్కన పడేసింది. ఆ సంగతి ఏంటో కనుక్కోండి. గిరిజా 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 గిరిజా
అజయ్ గారి గదిలోకి రాగానే ఓణి తీసి పక్కన పడేసావా? అది కాదు నాన్న, పడేసావా లేదా చెప్పు. పడేశాను కానీ. పడేసావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా గదిలోకి ఎవరైనా మగాలు రాగానే ఓడి తీసి పడేయమ్మా నువ్వు పోరా. ఈ చేసిన పనికి ఈయన తిట్టే ఛాన్స్ మిస్ అయింది. అది చేసిన పనికి మీరు నన్ను అంటారు నిన్న అనకపోతే ఆ పక్కన గ్రీన్ బాగుంది. వెళ్ళాలన్నమాట. నాకు గ్రీన్ ఇస్తే వెళ్తా. మీకు తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి నిన్న అంటున్నాను. నేనే దొరికాను ముందా తిప్పుడు ఆపకపోతే కొడతాను. కొట్టండి మీ సంగతి ఏ, తిరిగి కొడతావా? ఏయ్, ఏంటి ఇది? వాడు విసిగిస్తున్నాడు నాన్న. విసిగిస్తే ఓణి ఇచ్చేస్తావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా ఎవరన్నా విసిగిస్తే ఓడి తీసి చేతిలో పెట్టమని అమ్మా ఏ సుష్మి ఓ నువ్వు పోరా. ఓకే వస్తానులే పో. కొట్ల సావిడేంటే? కొట్ల సావిడ అంటున్నాడు. నువ్వు వస్తానంటున్నావు. మధ్యలో నేనే. గోప్ పగిలింది Rascal, idiot, దున్నపోతు. ఇది దున్నపోతు కాదే ఆవు నువ్వు ఆపు. వాడిని ఇవాళ రేపు చంపేస్తాను. దీనికి చంపేస్తే వాడు గీతకు పెళ్లిలో చేసిన దానికి ఏం చేస్తావు? ఏం చేశాడు? ఊరుకోవే ఎప్పుడో జరిగిపోయిన దానికి. ముందు నువ్వు ఊరుకో. చెప్పవే ఏం చేశాడు? ఒక పక్క గీతకి పెళ్లి జరుగుతుంటే దాన్ని రూమ్ లోకి తీసుకెళ్లి లేచిపోదావరా అని అడిగాడు. గీత నిజమా? గీత ఐ లవ్ యూ ప్లీజ్ మన ఇద్దరు లేచిపోదా నా మాట విను. నిజమే లేవే, వదిలే. అరే అజయ్ గా. అయ్యో జయమ 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 3 నెలలు గ్యాపే 3 నెలలు గ్యాపే 3 నెలలు గ్యాపే వదలరా సచ్చినోడా అవతల మీ బావ